భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒక 72 ఏళ్ల యువకుడిని ప్రశంసించారు. 72 ఏళ్ల యువకుడు అని ఎందుకంటున్నానంటే 72 ఏళ్ల వయస్సులో ఆయన అనేక శారీరక రుగ్మతలుండి అనేక ఆపరేషన్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత, గుండె పోటు వంటి అనేక సమస్యల్ని దాటి బయటకు వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగా సైకిల్ ప్రయాణం చేశాడు. దూరము 702 కిలోమీటర్లు. 702 కిలోమీటర్లు ఆ 72 ఏళ్ల యువకుడు ఒంటరిగా ప్రయాణం చేసి కన్యాకుమారి చేరుకున్నాడు. అతని పేరు సురేష్ కుమార్. ప్రధానమంత్రి స్వయంగా ఆ 72 ఏళ్ల యువకుడి యొక్క సాహసాన్ని, అతని యొక్క పట్టుదలని మెచ్చుకున్నారు. అయితే ఈ సురేష్ కుమార్ మామూలు వ్యక్తి కాదు. సురేష్ కుమార్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కీలక నాయకుడు. అంతేకాకుండా ఆయన మాజీ మంత్రి కూడా. పార్టీలో చాలా కీలక పదవులు అనుభవించారు. కానీ వ్యక్తిగతంగా జీవితంలో ఒక సాహసోపేత కార్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో 72 ఏళ్ల వయస్సులో ఆయన ఒంటరిగా సైకిల్ ప్రయాణం చేశారు.